వారి పేరున మీరు అది రిజిస్టర్ చేయించుకున్న మాట వాస్తవా కాదా? అది ఈరోజు కోర్టులో ఉన్నమాట వాస్తవా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పాలని ఈ సందర్భం కోరుతున్నా. ఇంకొకటి, నేను పదే పదే ఆ డాలర్ సిటీ గురించి కూడా మాట్లాడుతున్నా. ఆ డాలర్ సిటీలో మీరు ఏదైతే ఒకప్పుడు గ్రామ కట్టడం లేకపోతే ఇది ఎస్ఐడ్ భూమి అని చెప్పారో, తర్వాత ఇదే పెద్ద అమెరికాలో కంటే బాగున్నటువంటి డాలర్ సిటీ గురించి మీకు సంబంధించినటువంటి అక్కడ ఆ డాలర్ సిటీలో మీ పేరిట రిజిస్ట్రేషన్ ఉన్నాయని నేను చెప్తున్నా. పక్కన ఉన్నటువంటి కుంటపోరంబోకును కూడా మీకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజున కబ్జా చేసి దాన్ని కన్వర్షన్ కూడా చేయించారు. అదేవిధంగా ఎదురుకున్నటువంటి 100 ఎకరాలలో ఈ రోజున రహదారులు పూర్తి చేశారు, కుంటలు ఉన్నాయి, వీటన్నిటికి పర్మిషన్లు ఉన్నాయని అడుగుతానున్నా. దయచేసి వాటికి వివరణ ఇవ్వండి. తప్పించుకునే ధోరణి మీరు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందండి? పోతే అసలు దీనికి మూలం అంతా ఎక్కడండి? ఎక్కడో హైదరాబాద్లో గండిపేటలో అక్కడ భూమిని కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఫేక్ జీవోల ద్వారా సృష్టించి మీరు కొనుగోలు చేశారే, మీరు అమ్మకానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇది మా ప్రభుత్వ భూమి, మీరు ఏ విధంగా చేస్తారని మీ మీద కేసు పెట్టిన తరిమిలా మీరు 14 రోజులు అక్కడ చెంచలగూడ జైల్లో వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఒకటే సూటి ప్రశ్న, ఫేక్ జీవోలో ఉన్నటువంటి కామన నాగేశ్వరరావు మీకు బంధువా కాదా? ఆ కామన నాగేశ్వరరావు స్పష్టంగా చెబుతున్నాను, నీ మనవరాలి భర్త అని నేను చెప్తున్నా. అదేవిధంగా కామన నాగేశ్వరరావు గత 6 సంవత్సరాల నుంచి నీ వల్లభ డైరీలో అక్కడ బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నారని మేము చెప్తా ఉన్నాం. అది అవునా కాదా చెప్పండి. ఫేక్ జీవో కామన నాగేశ్వరరావు పేరు ఉంది, పోతేనేమో వల్లభ సంబంధించిన ఉద్యోగతం, ఇటు చూసినట్టయితే మీ డబ్బులేమో బొలా రమేష్ పేరుతో కొట్టారు, ఇటు బొలా రమేష్, ఇటు బొలా బ్రహ్మనాయుడు, ఇటు కామన్ నాగేశ్వరరావు. ఏంటండి ఇది? దీనికి వివరణ ఇవ్వకుండా అదేదో ఎంపీ గారు చేశారో మేము చేసామని మా మీద పడితే ఎట్లా అండి? చేసిన తప్పును ఒప్పుకోండి, ఒప్పుకునే ధైర్యం మీకు లేదు. ప్రతి దానికి మా మీద బురదలటం లేదు. ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక ఆరోపణ కూడా ఉందండి మీ మీద. మీరు పదే పదే ఇంతకుముందు చెప్తూ ఉంటారు ఏమని, మాకు అన్యాయం జరిగింది చిలకలూరుపేట దగ్గర అని. ఏమన్యాయం జరిగిందండి? గౌతమ బుద్ధ అనే ఒక ప్రాజెక్ట్ని మీరు తయారు చేసి అందులో డైరెక్టర్గా ఒక డైమండ్ బాబు అనే ఒక దళిత సోదరుని డైరెక్టర్గా చేర్చి, ఇంకొక మాజీ శాసనసభ్యుని అందులో డైరెక్టర్ చేసి మీరు 3 డైరెక్టర్లుగా ఉండి నీతో సహా గౌతమ బుద్ధ ప్రాజెక్ట్ని 100 ఎకరాలు 10 ఎకరం ₹1,00,000 వంతున 10 కోట్ల రూపాయలకు మీరు కొనుగోలు చేసి దానికి సంబంధించిన సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఆ సబ్సిడీ శాంక్షన్ అయిన తర్వాత మీరు అమ్మిందే వ్యక్తులు ఎవరండి? 40 కోట్ల రూపాయలకు మీరు అమ్ముకున్నారు. క్రేన్ ఒక్కపుడేవులు కావచ్చు, లేకపోతే ఆయన నిర్మా శక్తివేలు ఉన్నారు వారు కావచ్చు. ఈ ఆధారాలతో కూడినటువంటి అడ్డగోలుగా కాదు, మీరు అమ్మినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. మీరు కొంతమంది వయస్సులకు వ్యాపారస్తులకి ఆ భూమిని అమ్ముకొని 40 కోట్ల రూపాయలకు మీరు అమ్ముకొని పదే నేను నష్టపోయాను, నన్ను ప్రభుత్వం నష్టపెట్టిందంటారండి. ఎక్కడ నష్టపోయిందండి? మీరు ఆ దళిత సోదరుడు ఈరోజు ఏమన్నారు? మోసపూరితంగా అతన్ని డైరెక్టర్గా తొలగించారు, మోసపూరితంగా ఇంకొక వ్యక్తిని తొలగించారు, మొత్తం మీరే ఈరోజు చేశారు. దీనికి సంబంధించి కూడా డైమండ్ బాబు అనే గుంటూరు మాజీ నగర మేయర్ రెడీగా ఉన్నారు మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని చెప్పడానికి. ఇది కాదా అని అతను చేత చెప్పించాను. నేను సూటిగా ప్రశ్న వేస్తున్నా. గౌతమ బుద్ధ ప్రాజెక్టులో వజ్రబాబు మాజీ డిప్యూటీ మేయరు మీరు డైరెక్ట్గా పెట్టారా లేదా? అతన్ని మోసపూరితంగా మీరు తొలగించారా లేదా? లాభాలు వచ్చిన తర్వాత అతనికి తెలియకుండా 2 డైరెక్టర్లు తొలగించి మొత్తం కూడా మీరు అమ్ముకొని అందులో దరిదాపు 30 కోట్ల రూపాయల లాభాన్ని మీరు గడించి ఈ రోజున పుల్లారావు గారి మీదనో లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం మీద అన్యాయంగా అభండాలు అయిపోయిందండి. దీనికి సమాధానం చెప్పండి. గౌతమ బుద్ధ ప్రాజెక్టు టెక్స్టైల్ పార్కు క్లియర్గా చెప్తున్నా, దీని గురించి మాట్లాడండి. ఇంక ఎన్ని ఆరోపణలు అండి? ఇటు చూసినట్లయితే ఇంకా వీసీ నరసింహారెడ్డి గారి భూముల గురించి అందరికీ తెలుసు. అదేవిధంగా అమరా కాలేజ్ ఆక్షన్ గురించి అందరికీ తెలుసు. అసలు ఆక్స్ఫోర్డ్ స్కూల్ ఏ విధంగా వచ్చిందని మీకు పిడుగురాళ్ళు? మీరు ఎన్ని వ్యాపారాలండి? ఒక పక్క పాల వ్యాపారం అంటారు, ఒక పక్క ఫీడ్ వ్యాపారం అంటారు, ఒక పక్క రియల్ ఎస్టేట్ అంటారు, ఇంకొక పక్క తాకట్టు వ్యాపారం. ఎన్నికల సమయంలో ఎవరైనా నిలబడితే వారికి అధిక వడ్డీకి తాకట్టు పెట్టుకోవటం, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఆస్తులను ఆక్రమించుకోవటం.
ఏ విధంగా వచ్చిందండి మీకు ఆక్స్ఫర్డ్ స్కూల్? ఇది అందరికీ తెలుసు. మరి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఈ రోజున మీరు ఎంతమంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారండి? తిరుమల కాలేజీలో ఎంతమంది పేద విద్యార్థులకు మీరు స్కాలర్షిప్లు ఇస్తున్నారు? ఇవన్నీ తెలుసండి ప్రజలకి. ఇప్పుడు ప్రజలకి తెలియని విషయాలు ఏం కావు. తెలిసిన విషయాలే మీరు దాన్ని మసిపూసి మారేడుగాయ చేసి మీ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా పక్కకు దొరికించేదానికి రకరకాలైనటువంటి భాషను మీరు ప్రయోగిస్తున్నారు. సరే, పదే ఇప్పుడు నా మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో 40 చెరువులు ఉన్నాయి, చేపలకు సంబంధించిన వ్యాపారాలు చేసేటటువంటి 16 సొసైటీలు ఉన్నాయి. నేను ఒకటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ, మీకు కానీ, ఎంపీ గారికి కానీ, గౌరవ శాసనసభ్యులు గారికి కానీ తెలియజేస్తున్నా, రేపు ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ కూడా బయటకు వదలొద్దు. వ్యాపారస్తులు ఏదైనా ఉన్నట్లయితే సొసైటీ వారు కానీ, వారికి పెట్టుబడి పెట్టినటువంటి వారు కానీ ఉన్నటువంటి దాంట్లో చేపలు పట్టుకోవాలా, ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలా. నాకు సంబంధించి ఏదైనా పెట్టుబడి పెట్టినటువంటి 1-2 చెరువులు ఉన్నట్టు వాటిని కూడా తప్పనిసరిగా నేను ఇదే నిబంధన పాటిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో కూడా ఇదే విధంగా ఉంటుందండి. మీరు కాకపోతే మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగినటువంటి ఇదంతా తెలుసు కదా. నేను ఈ చేపల వ్యాపారానికి సంబంధించి కూడా గతంలో కూడా చెప్పా, వ్యాపారం తప్పు కాదయ్యా అని. మీరు నేను అడిగినటువంటి ప్రశ్నకి దాట వేస్తారు. మీ చౌడయ్య గారు చేయటం లేదా? మీకు సంబంధించినటువంటి గతంలో ఎంపీపీలుగా పనిచేసినటువంటి వారు బుచ్చయ్య గారు చేయలేదా? లేకపోతే ఎంతమంది చేస్తున్నారండి వ్యాపారం? ఇప్పుడు నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చేయలేదా? దీనికి సమాధానం మీరు చెప్పరు, దాట వేస్తారు. ఇప్పుడు మేము ఏదైనా సూటిగా ప్రశ్న ఇస్తే దాట వేస్తారు. పోయిదో మా కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణలు. ఏం ఆరోపణలు అండి? మీరు పదే ఆరోపణలు చేస్తే అది ఎట్లా నిజాలు అవుతాయండి? ఇప్పుడు మేము పెట్టుబడికి తప్పనిసరిగా ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. మేము మీ సొసైటీకు, మీ చెరువులకు పెట్టుబడి పెడతామయ్యా. ఆ పెట్టుబడి మాకు మీకు పంట వచ్చిన తర్వాత మీరు కేజీ లెక్కనింతని మాకు ఇవ్వాలి అనేది ఒకటి ఉందండి, రూల్ ఉంది. అది మీరు దయచేసి స్పెషలిస్టులను కూడా అడగండి. పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తికి ఆ విధంగా చేపలు వేయటం అనేది కూడా ఒక చిన్న అగ్రిమెంట్ ఉంటుంది. దాన్ని ఒక లీజ్ రిజిస్టర్ ఏదో చేయటం జరిగింది. సరే, అది కూడా పూర్తి స్థాయిలో అది పక్కకు పోవడం జరిగింది. దాన్ని పదే మేమేదో మార్టిగేజ్ చేసుకొని మేమేదో లోన్లు తీసుకున్నట్టు మీరు ఎందుకంటే ఆరోపణలు? అయ్యా, మేము ఓడి తీసుకున్నటువంటి మాట వాస్తవం. ఇది ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి ఉంది కెనరా బ్యాంకులో. దానికి సంబంధించి మా ఆస్తుల్ని, మేమున్నటువంటి ఇళ్లను, మా స్థలాల్లో, మా పొలాల్లో మార్టిగేజ్ చేసి మేము ఓడి తీసుకుంటాం తప్ప చెరువుల్లో సొసైటీలు ఎవరు తీసుకోరండి. మీరు పదే దాన్ని వక్రీకరించి బురద జల్లడానికి ప్రయత్నం చేయగాకండి. దీనికి సంబంధించినటువంటి వివరణ ఇది. ఇప్పుడు నేను ప్రశ్నించినటువంటి ఈ 5 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పినట్టయితే గౌరవప్రదం ఉంటుంది. మీరు వీటికి మాత్రం సమాధానం చెప్పరు. మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకి దయచేసి మీరు సమాధానం చెప్పరు. ఇప్పుడు అడుగుతున్నా కదా, ఆ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించినటువంటి హైటెన్షన్ వైర్కి సంబంధించి మరి ఏంటి, దాన్ని ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. అదొకటి. రెండోది, ఇప్పుడు 4 లక్షల రూపాయలు కొనుగోలు చేసినటువంటి భూమిని, అంటే ఆ వెంచర్ని ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలి? వాళ్ళకి ఆ అమాయకులు ఎటుబడి అయిపోవాలా? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి. మూడోది, ఇప్పుడు నేను అడుగుతున్నాను, గౌతమ్ బుద్ధ ప్రాజెక్టుకు సంబంధించి ఆ దళిత సోదరుణ్ణి మీరు మోసపూరితంగా బయటికి పంపించారా లేదా అతని ద్వారా చెప్పించండి. ఇంకొకటి అండి, నిన్న చెప్పారు మన ఎంపీ గారు చెప్పారని, ఇప్పుడు కూడా నేను అడుగుతున్నా, నీ పరామర్శల పరంపర కొనసాగుతూ ఉంది. మీరు జైలుకు పోయి వచ్చిన దగ్గర నుంచి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు వస్తున్నారు. నేను ఒక ప్రశ్న వేస్తున్నానండి బ్రహ్మనాయుడు గారు. అయ్యా, ప్రజలందరూ కూడా ఇది గమనించండి. మీతో పాటు మన పార్లమెంట్కి పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒక బీసీ నాయకుడు, బీసీ సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మిమ్మల్ని మరి దీని గురించి ఎక్కడన్నా మాట్లాడారా, పరామర్శించారా? అసలు దాని సంగతి ఏదో చెప్పండి. దాని సంగతి చెబితే ఎంపీ గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వస్తుంది. ప్రజలారా ఇది గమనించండి. అనిల్ కుమార్ యాదవ్ గారు, బ్రహ్మనాయుడు గారు ఒకే గుర్తు మీద ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేశారు. ఈయన సత్యరుతుడని చెబుతున్నారు. ఈయన గండిపేటలో అన్ని అక్రాంతులు చేయలేదని చెబుతున్నారు. మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అనే బీసీ నాయకుడు మిమ్మల్ని ఏమైనా పరామర్శించారా? ఆయన ఏమైనా మాట్లాడారా? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక్కడే ఉంది వ్యవహారం, అంతా ఇక్కడే ఉంది.
ఎంపీ గారు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి దయచేసి సమాధానం కూడా ఇక్కడే వస్తాయి. ఈ విధంగా వ్యక్తిగత ఆరోపణలు పోతూ ఉంటే అనేక రకాల ఉన్నాయండి. మీరు చేసినటువంటి అనేక ప్రాంతాలు ఎంతమంది అండి ఆ పబ్లిక్గా గడుపు నరేంద్ర అనే వ్యక్తిని నీ గ్రామంలో చెప్పు తీసుకొని కొట్టబోయింది, అది ప్రజలందరికీ తెలుసు. దాని మీద అతను 14 రోజులు జైల్లో ఉంది, దానికి సమాధానం చెప్పు, అది నిరూపిస్తానంటే చెప్పు. ఈ విధంగా బ్రహ్మనాయుడు గారు మసిపూసి మారేడు గారు చేయాలని గుడ్డగాల్చి నెత్తిన చేయాలని మాత్రం దయచేసి నువ్వు చేయొద్దు. ఇవన్నీ కూడా మాకు కూడా పదే